మీకు ఒకటి చెప్పనా, లక్ష్మీ పూజ చేసేది మనమైతే రిచెస్ట్ కంట్రీ అమెరికా, సరస్వతి పూజ మనం చేస్తే తెలివైన స్టూడెంట్స్ మాత్రం చైనాలో ఉన్నారు. విశ్వకర్మ పూజ కూడా మనమే చేస్తాం, కానీ ఆటోమొబైల్ ఇండస్ట్రీలో జర్మనీ తోపు. నదుల్ని తల్లితో పోలుస్తాం, కానీ ఆ తల్లిని ఒక్కరోజు కూడా తలెత్తుకోనివ్వం. పూజల్లో మొదటి స్థానం, ఫలితాల్లో మొదటికే మోసమైన స్థానం. కేవలం పూజలకు మాత్రమే అన్ని లభిస్తే ద మోస్ట్ పవర్ఫుల్ అండ్ డెవలప్డ్ కంట్రీ ఇండియానే అయ్యేది. సమస్య ఏంటంటే మనం ఇక్కడ పనులు చేయం, కానీ పూజలు మాత్రం పుష్కలంగా చేస్తాం. మన దగ్గరున్న మూఢనమ్మకంతో అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ను సైతం చేతబడి చేసి లేపేయగలం. మనం రాముణ్ణి పూజిస్తున్నాం, కృష్ణుణ్ణి పూజిస్తున్నాం, కానీ వారి దగ్గర నుండి ఏమీ నేర్చుకోలేకపోతున్నాం. రాముడు ధర్మాన్ని, ఒక డిసిప్లైన్ నేర్పించడానికి వస్తే, కృష్ణుడు మనకి రాజనీతిని, కర్మను నేర్పడానికి వచ్చాడు. కానీ మనం ఏం చేశాం? వారిని గుడిలో విగ్రహాల వరకే పరిమితం చేశాం. కృష్ణుడు కర్మయే పూజ అని బోధించాడు, కానీ మనం కొద్దిగా దాన్ని ఎడిట్ చేసి పూజయే కర్మగా మార్చేశాం. అసలు రామాయణ మహాభారతాలు దేనికి? పూజ గదిలో పెట్టి పూజ చేయడానికా? డిసిప్లైన్ లో మనం ఏం మాత్రం ముందులేము, కానీ జనాభా పెంచడంలో మాత్రం చాలా ముందున్నాం. సమస్య ఏంటంటే మన దగ్గర జనాలు లాజిక్ కన్నా మ్యాజిక్ ని ఎక్కువ నమ్ముతారు. భక్తి తప్పు కాదు, ప్రయత్నం లేకుండా కేవలం భక్తితో ఫలితాన్ని ఆశించడం తప్పు. మీరేమంటారు? కామెంట్ చేయండి.